1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మ. అమ్మ, హనుమాన్ చాలీసా చెయ్యాలి అని చాలా మందికి ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి కొంతమంది అంటారు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు. అది నిజంగా ఆడవాళ్ళు చేయకూడదా? ఒకవేళ ఆడవాళ్ళు చెయ్యొచ్చు అంటే ఆడవాళ్ళు ఎన్ని రోజులు చేయాలి, మగవాళ్ళు అబ్బాయిలు ఎన్ని రోజులు చేయాలి? కొంతమంది నిద్రలో ఉలిక్కి పడుతూ మాకు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అని భయపడుతుంటారు. మామూలుగా అంటూ ఉంటారు గ్రహ బాధలు కదా, ఈ హనుమాన్ని తలుచుకుంటే ప్రేత పిశాచాలు కదా ఉంటాయేమో. అది అంటే ఎవరో నా మీద వచ్చి కూర్చున్నారు, నాకేదో దయ్యం కనిపించింది, అది వాళ్ళకే కనిపిస్తుంది, పక్కన వాళ్ళకి కనిపించదు. సో ఇలాంటి వాళ్ళు హనుమంతుడి రక్షణ కావాలి అంటే ఏం చేయాలి? మీరు అన్నట్టుగా ఈ భూత ప్రేత పిశాచ గ్రహ బాధలు తొలగిపోవాలి అంటే హనుమంతుడిని మనం ఎలా ఆరాధించాలి? హనుమంతుడు అంటేనే చిరంజీవుడు, హనుమంతుడు అంటేనే బలవంతుడు, హనుమంతుడు అంటేనే బుద్ధివంతుడు, హనుమంతుడు అంటేనే తేజోమూర్తి. ఎందుకు హనుమంతునికి అంత గొప్ప ప్రాశస్త్యం ఉంది అంటే ఆయన రుద్రస్వరూపము, పరమశివుడి యొక్క రుద్రస్వరూపం హనుమంతుడు వేరు కాదు, రుద్రుడు వేరు కాదు. ఆ రుద్రస్వరూపము ఇంకొక స్వరూపమే ఈ హనుమంతుడిని ఆడవాళ్ళు పూజించకూడదు అనే అపోహ వదిలేయండి. ఆ హనుమంతుడిని ఎవరైనా పూజించవచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా పూజించవచ్చు. దీనికి తేడా లేదు, ఆడ మగ అనే తేడా అయితే ఏం లేదు. మీరన్నట్టుగా ఈ భూత ప్రేత పిశాచాలు వెళ్ళిపోతాయా అనంటే హనుమంతుడి యొక్క పాదాలను పట్టుకుంటే ఆయన నామస్మరణ చేసినంత మాత్రానే తొలగిపోతాయి అని చెప్పబడుతుంది. మనకి హనుమాన్ చాలీసాలో కూడా ఉంది, భూత ప్రేత పిశాచ నికట నహి ఆవే అని. అంటే ఎప్పుడైతే మనం హనుమంతుని పట్టుకుంటామో ఇవి కూడా మన దగ్గరికి రావు అని క్లియర్గా హనుమాన్ చాలీసాలోనే ఉంది. ఏదైనా శీఘ్రంగా తొలగించే వాళ్ళు ఎవరు అనంటే సమస్యని అతి శీఘ్రంగా ఎవరిని పట్టుకుంటే తొలగిపోతుందంటే ఆయనే హనుమ. ఒక్క హనుమంతుని పట్టుకుంటే మనకి ఎటువంటి ఇతి బాధలు, గ్రహ బాధలు, శరీరక బాధలు, ఏ బాధలున్నా తొలగిపోతాయి. ఇంకొకటి, మీరు ధర్మబద్ధమైన కోరిక ఏ కోరికైనా కోరుకొని సంకల్పం పెట్టుకొని ఆడవాళ్ళైతే 11 రోజులు, మగవాళ్ళైతే 40 రోజులు చేసుకోవాలి. ఇంకొకటి, ఆడవాళ్ళు కోరిక పేరకు చేసుకున్నంత మాత్రాన వీళ్ళకి మంచి తేజస్సు, యశస్సు, బుద్ధి వీటన్నిటిని ప్రసాదిస్తాడు. మగవాళ్ళకైతే మంచి శరీర పుష్టి, ఆకృతి, బుద్ధి బలం, యశోబలం, ఖండబలం, తర్వాత వాళ్ళకు ఒక నిగ్రహ శక్తిని కూడా ప్రసాదించే దైవం హనుమంతుడిని పట్టుకున్నంత మాత్రాన అన్ని ఇట్లా చిటికలో జరిగిపోతాయంటారు కదా, అలా జరిగిపోతాయి. హనుమంతుడు అంటేనే ఆనందం, హనుమంతుడు అంటేనే సుందరమైన మూర్తి. ఇది ఎందుకు చెప్తాబడింది అని అంటే రామాయణములో రాముడే హోప్ కోల్పోయాడు, అంటే ఆశ కోల్పోయాడు. ఎట్లా, నేను సీతమ్మ జాడను తెలుసుకోలేమో అని నిరుత్సాహంతో ఉన్నాడు రాముడు. ఆ టైంలో హనుమాన్ ప్రవేశించాడు, ఆ టైంలో హనుమాన్ ఎంట్రీ జరిగింది రామాయణంలో. ఎప్పుడైతే హనుమంతుడు వచ్చాడో అదే సుందరకాండ. హనుమంతుడు అంటే సుందరమైన మూర్తి. అసలు ఏం చెప్తారు, సుందరే సుందరేతి రామ, సుందరే సుందరేతి కావ్యం అని చెప్తారు. అంటే సుందరకాండ అనేది అంత సుందరమైన కావ్యము, అంత సుందరమైన కథ, అంత సుందరమైనడు రాముడు, అంత సుందరమైనది సీత. వీళ్ళిద్దరి యొక్క జాడ తెలుసుకోవడం, ఈ కలయిక, ఈ కథ అంతా సుందరేహ అంటే సుందరంకి మించి సుందరము అని చెప్పబడుతుంది సుందరాకాండలో. అంత ప్రాశస్తమైనది సుందరాకాండ. రాముడికే హోప్ ఇచ్చాడు హనుమంతుడు. సాక్షాత్తు నారాయణమూర్తి అయిన రాముడికి ఒక హోప్ వచ్చింది అంటే హనుమంతుడు వచ్చినది వల్ల వచ్చింది. ఇంకొకటి, మనం హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హనుమంతుడి దాస్య భక్తి. మనకి నవభక్తులు అని ఉన్నాయి, ఈ నవభక్తులలో దాస్య భక్తి హనుమంతుంది. ఆయన ఎంతో బలశాలి, ఎంతో తెలివిగలవాడు, ఎంతో ధైర్యశాలి. అలాంటి హనుమంతుడు రాముడి ముందర ఎలా ఉంటాడు, ఏమి తెలియని అమాయకుల్లాగా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సిందంటే అహం వీడాలి, అహం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఆయన భక్తిలో మనం అదే చూసి నేర్చుకోవాల్సింది. ఆయనకు అంత బలశాలి అయినా, అంత తేజోమూర్తి అయినా కూడా ఆయనకి అహం లేదు, తర్వాత గర్వము లేదు. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ విషయంకి వస్తే ఆడవాళ్ళు అయితే ఎలా చేయాలి, 11 రోజులు
నియమం పెట్టుకొని సంకల్పం పెట్టుకొని 11 సార్లు పారాయణం చేయాలి. మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా అని మీరు డిసైడ్ అవ్వండి. ఎవరికి వాళ్ళు. సమయ పాలన చాలా ఇంపార్టెంట్. మేము 3 భాగాలుగా విభజించుకొని చేస్తామన్నా అది మీ ఇష్టం. 11 రోజులు 11 సార్లు ఆడవాళ్ళు చేస్తే మంచిది. ఇప్పుడు ఆడవాళ్ళు 40 రోజులు చేయకూడదు అంటే చెయ్యొచ్చు. మాసికం వచ్చినప్పుడు వదిలేయాలి. 5 రోజులు వదిలేసి కంటిన్యూ చేయొచ్చు 40 రోజులు కూడా. లేదమ్మా అంత రిస్క్ మేము చేయలేము అంటే 11 రోజులు 11 సార్లు చేయొచ్చు. మగపిల్లలు అయితే 40 రోజులు 11 సార్లు చదవాలి డైలీ హనుమాన్ చాలీసా. ఈ 11 సార్లు చదివేకి ముందు మీరు హనుమాన్కి సంకల్పం చేసుకోవాలి. మీ కోరిక ఏదైనా ఉంటే మీరు సంకల్పం చేసుకోవాలి. మీరు అన్నట్టుగా ఈ గ్రహ బాధలు బాధిస్తూ ఉంటే, ఈ పిచాచ బాధలు బాధిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ సంకల్పం చేయొచ్చు. ఇంకొకటి, ఈ గ్రహ బాధలు పిచాచ బాధలు బాధిస్తూ ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అంత ధైర్యం కూడా వాళ్ళకి రాదు. వాళ్ళ కోసం వేరే వాళ్ళైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు భర్త ఇబ్బంది పడుతున్నాడు, భార్య చేయొచ్చు. భార్య ఇబ్బంది పడుతుంది, భర్త చేయొచ్చు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లి తండ్రి చేయొచ్చు. ఇలా 40 రోజులు సంకల్పం పెట్టుకొని మీరు హనుమాన్ చాలీసా చేసి చూడండి. హనుమంతుడు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. హనుమంతుడి యొక్క అనుగ్రహం మనం సాక్షాత్తు చూడొచ్చు. ఎలా అంటే వానర రూపంలో వచ్చి మనకి దర్శనం ఇస్తాడు. మీరు దీక్షగా చేసినప్పుడు ఖచ్చితంగా, అంటే వానరం అంటే కోతి రూపంలో వచ్చేసి ఆయన మనకి దర్శనం ఇవ్వడము జరుగుతుంది. ఇంకొక విషయం ఏం చెప్తారు అంటే హనుమంతుని గురించి, మీరు అడవిలో ఉన్నారు, నిశీత సమయంలో ఉన్నారు, అంటే చిట్ట చీకటిలో నిట్ట అడవిలో ఉన్నారు, మీకు చాలా భయాందోళనగా ఉంది, అక్కడ చుట్టుపక్కల ఏదీ లేదు, మీరు భయానికి గురైనారు అంటే మీరు ఏదో ఒక పుల్ల తీసుకొని మట్టిలో హనుమా అని రాసి ఒక నమస్కారం చేసినా కూడా ఆయన గాలి రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడబడతాడు అనేది శాస్త్రంలోనే చెప్పింది. హనుమకి అంత ప్రత్యేకత ఉంది మన శాస్త్రాలలో. మీరు అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హనుమా అని ఒక నమస్కారం చేసుకున్నాం మనస్ఫూర్తిగా, ఆయన ఉన్నాను నేను అని వచ్చి మిమ్మల్ని కాపాడబడతాడు. అది ఎలా వస్తాడు అంటే మీకు అది మనం ఎలా చూడొచ్చు అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ అసలు ఏ గాలి లేదు, మీరు మొక్కనంత వరకు మనకి ఏదో ఒక చల్లని గాలి తగులుతుంది. ఆ చల్లని గాలి హనుమంతుడు. అది ఆ ప్రెజెన్స్ మనం చూడొచ్చు, ఆ స్పర్శ మనం చూడొచ్చు. ఆయన నేను ఉన్నాను అని ఖచ్చితంగా చూపిస్తాడు మనకి. ఎందుకంటే ఆయన చిరంజీవుడు. ఈ యుగంలో కూడా యుగాల అనంతరం ఆయన బతికే ఉంటాడు, ఆయన ప్రెజెన్స్ ఉంటుంది, ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంటాడు. అలాంటి చిరంజీవైన హనుమంతుని పాదాలను మనం పట్టుకున్నప్పుడు, ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసినప్పుడు ఆయన శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహం కూడా మనం కళ్ళతో చూస్తాము. అందుకే చెప్తారు, ఎక్కడైనా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఒక చైర్ పైన క్లాత్ వేసేసి కానీ ఒక చైర్ పక్కకు పెట్టడం, వాళ్ళ కోసం ఒక ప్లేస్ పెట్టడము, ఒక చైర్ పక్కకు పెట్టి ఇలా చూస్తుంటాం మనం. ఎందుకంటే అక్కడికి హనుమంతుడు కూర్చుంటాడు అని. అక్కడెక్కడ రామనామం వినపడుతుందో అక్కడక్కడ హనుమ ఖచ్చితంగా ఉండి తీరుతాడు. అందుకే మనం ఈ కలియుగంలో కూడా ఇంకా భక్తి వర్ధిల్లుతుంది అని అంటే ఒక్క రామనామం వల్లనే. రామనామమే దాటించి భవసాగరం అన్నారు. అలాంటి రామనామము యుగాంతము వినపడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు రామనామం. ఈ రామనామం ఎక్కడ వినపడుతుందో అక్కడ హనుమ ఉంటాడు, వర్ధిల్లుతాడు. ఆ హనుమ యొక్క ప్రెజెన్స్ మనం చూడొచ్చు. సూపర్ అమ్మ. అంటే ఈ హనుమాన్ చాలీసా చేస్తే దాని పవర్ కూడా ఎక్కువ అండి. అంటే ఇందాక మనం అనుకున్నాం 40 రోజులు కదమ్మా, మధ్యలో ఈ 5 రోజులను కూడా తర్వాత మనం మధ్యలో ఏదైనా అడ్డంకి వచ్చినా కూడా కంటిన్యూ చేయొచ్చు. మాసికం వచ్చినప్పుడు టు బి కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ మీరు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళడం అలా చేయకూడదు. ఒకవేళ 40 రోజులు దీక్ష చేస్తే 40 రోజులు దీక్షగానే చేయాలి. ఇంకోటి నైవేద్యం ఏం పెట్టాలనే ఆలోచన వస్తుంది. అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం హనుమంతుడికి. అరటిపళ్ళు సమర్పించవచ్చు. మాంసాహారం అస్సలు తినకూడదు. బ్రహ్మచర్యం అనేది మీ అండర్స్టాండింగ్. బ్రహ్మచర్యం అనేది ఎవరెవరు భార్యాభర్త అండర్స్టాండింగ్. ఒకవేళ పాటిస్తే చాలా మంచిది. మాంసాహారం అస్సలు తినకూడదు. ఆయనకి అట్టిపళ్ళు ప్రతిరోజు 2 అట్టిపళ్ళు, చాలా ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. 2 అట్టిపళ్ళు నైవేద్యంగా సమర్పించి అవి ఇంటిల్లి పాది తీసుకున్నా కూడా మనకు కూడా తేజస్సు పెరుగుతుంది, మనకు కూడా బుద్ధి బలం పెరుగుతుంది, మనకు కూడా అజ్ఞానం తొలగిపోతుంది. అన్నిటినీ తొలగించేవాడు హనుమ. నవ నిధులకు అధిపతి హనుమ. ఎందుకంటే సీతాదేవి దర్శనం అయిన తర్వాత అరణ్యంలో అప్పుడు రాముడి యొక్క జాడ నువ్వు తీసుకొచ్చావు అంటే సీతాదేవి కూడా హోప్ ఇచ్చాడు కదా హనుమ. అప్పుడు ఆవిడ చెప్పిందంట ఆ టైంలో, నవ నిధులకు నువ్వు అధిపతి అవుతావు, నేను నీకు ఇస్తున్నాను ఆ వరము అని చెప్పేసి. నవ నిధులకు అధిపతి హనుమ, అష్ట దిక్కులకు అధిపతి హనుమ, భూతపేత పిశాచాలను కూడా దగ్గరికి రానివ్వకున్నట్టు కాపాడబడతాడు హనుమ. హనుమ యొక్క గొప్పతనం మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఉంది, మాట్లాడుతూనే ఉండొచ్చు. అంత గొప్ప వ్యక్తి, చిరంజీవుడు
హనుమ హనుమ హనుమ. హనుమ అంతే. నిజంగా హనుమాన్ చాలీసా చేస్తే ఎంత మంచిదో ఒకసారి విన్నారు కదా. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.